మాజీ మంత్రి రోజా జైలుకి వెళ్లడం ఖాయమని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. ఆమె చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్న ఆయన త్వరలో రోజా జైలుకు వెళ్లబోతున్నారంటూ జోష్యం చెప్పారు. ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారని ఆరోపించారు. రోజా ఇంట్లో కూర్చొని వీడియోలు చేయడం కాదు, బయటకు వచ్చి మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు. విజయవాడలో ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు రోజా కనపడటం లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే భానుప్రకాష్. 6 నిమిషాలు మాట్లాడిందంటే 6 సెకండ్లు కూడా ఆలోచించలే ఆమెకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని అవాకులు చివాకులు పెరుస్తూ ఉంది. అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం, అసలు దురదృష్టం. దీనికన్నా దరిద్రం ఇంకోటిలే. ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరమే లేదు. ఖచ్చితంగా 3,500 రూపాయలు బ్యాట్ గవర్నమెంట్ కొని 350 రూపాయలు బ్యాట్ సరఫరా చేస్తే ఖచ్చితంగా స్కామ్ కాకపోతే ఏమంటారండి? అది బ్యాట్ ఆడకముందే ఇరిగిపోతున్నాయి. 3,500 రూపాయలు ఒక బ్యాట్, 3,500 6,500 మొత్తం కూడా స్కామ్, మొత్తం దోచుకున్నారు. బ్యాట్లని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికే ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టినారు. కానీ క్రీడల్ని ప్రోత్సహిద్దామనే ఉద్దేశం ఎక్కడా లేదు. ఏ విధంగా కూడా ఇప్పుడు మన ఒలింపిక్స్ జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సాధించామని చెప్పండి. సరే, నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ కొట్టామని చెప్పండి 5 సంవత్సరాల్లో. ఏది దేనికి కూడా ఫలితాలు ఏముండవు. డబ్బులు మటుకు ఉదాహరణ ఖర్చు పెట్టడం, తినేయడం తప్పితే ఇంకేముండదు. ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. తప్పు చేసినోడు ఎవడు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఆమె చేసిన స్కాములు కానీ, దోపిడీలు కానీ, భూ కబ్జాలు కానీ, లంచాలు కానీ అన్నీ కూడా కాలం ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఖచ్చితంగా రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా చెప్పకూడదు, తినాల్సిందే. 6 నిమిషాలు మాట్లాడిందంటే 6 సెకండ్లు కూడా